ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాల సమాచారం. ప్రతి నెల కూడా ఎటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి, ఇబ్బందికర వాతావరణం ఉంది, ఎలా మనం తప్పించుకోవచ్చు, దాని పరిహారాలు ఏమిటి అన్న విషయాన్ని కూలంకషంగా మీకు చెప్పగలిగేటువంటి ఛానల్ ఆస్ట్రో సిండికేట్ మాత్రమే. మరి మన ఛానల్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకతని, ఒక విశేషాలని 10 మందికి చేరవేయాలంటే మీ యొక్క సహాయ సహకారాలు తప్పకుండా కావాలి. దానికోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. 10 మంది చేత 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి. ఇది నా రిక్వెస్ట్. మేషరాశి వారికి ఈ మాసంలో అంటే నవంబర్ మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? నవంబర్ మాసంలో మరి మేషరాశి వారికి వాహన యోగం కానీ, విద్యా లాభం కానీ, ఉద్యోగ లాభం ఉన్నదా అని చూసినట్టయితే ఈ మాసాన్ని 4 వారాలుగా విభజింపినప్పుడు 1వ వారం 3వ వారం అద్భుతంగాను, 4వ వారం సామాన్య ఫలితాలుగాను, 2వ వారం విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగించేట్టుగా కనబడుతోంది. స్నేహితుల వల్ల, బంధువుల వల్ల, వస్తువుల వల్ల, ముఖ్యంగా జంతువుల వల్ల కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. కాబట్టి 2వ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదం అంతా కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువ ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యా నష్టం, ఉద్యోగ భంగం ఉంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. అయిన వారి నుంచి తిరస్కరణ భావన, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, వ్యాపార పరంగా ఇబ్బంది కలిగే అవకాశాలు. మరి అది 1, 3, 4 వారాలు. 1, 3 వారాలు అద్భుతం. మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సమస్త శుభయోగాలు, ఉద్యోగ లాభం, పోరాటంతో సాధించుకుంటారు. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం ఉంది. అదే 2వ వారంలో లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంది. 1, 3 వారాల్లో ఉద్యోగ లాభం, 4వ వారంలో సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగ అభివృద్ధి, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు మంచి విజయాన్ని సాధించే అవకాశం. అంటే తప్పకుండా మీరైనా పోటీ పరీక్షలు అంటే ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, ఎంబీఏ, లా పరీక్ష లాంటివి పోటీ పరీక్షలు కానీ, ప్రమోషన్ పరీక్ష ఏమైనా ఉంటే 1, 3, 4 వారాల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. అందులో బెటర్ గా 1, 3 వారాలే మీకు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తాయి. మిగతా వారాల్లో కాస్త ఇబ్బంది. అందులో 2వ వారం నష్టం ఎక్కువగా ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార విషయంలో అనుకూలత, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు, కళాకారులకి, క్రీడాకులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ధనధాన్య వృత్తి కూడా బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, నూతన గృహయోగము, విదేశాల్లో కూడా గృహలాభము, ధనలాభము, విద్యాలాభము, వ్యాపార అనుకూలత, కొత్త వ్యాపారాన్ని చేసేటువంటి అవకాశాలు. ముఖ్యంగా మీరు కొత్త వ్యాపారం అనుకుంటే 1, 3 వారాల్లో మీరు ఏర్పాటు చేస్తే చాలా మంచి విజయాన్ని సాధించుకుంటారు. అలాగే వివాహ సంబంధమైనటువంటి ఏదైనా మాటలు ముచ్చట్లు ఉన్నట్టయితే 3, 4 వారాల్లో మీకు వివాహ సంబంధమైన అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రయత్నం కూడా మీకు 1, 3 వారాల్లో మంచి లాభాన్ని కలిగిస్తుంది. 2వ వారంలో ఈ వైద్యుల చేత మోసపోయిన అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త. శస్త్రచికిత్స కూడా 2వ వారంలో మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని ఆర్భాటాలు కూడా మీరు కాస్త ఇబ్బంది కలిగిస్తాయి. 2వ వారం జాగ్రత్త. 1, 3, 4 వారాల్లో ఆర్భాటాలు చేయాల్సినటువంటి ఆలోచన రాదు. అది మంచి ఫలితం. అంటే ఏదేమైనా మీకు శుభయోగం. రైతన్నలకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. వివాదాస్పద అంశాలు తొలగిపోతాయి. 2వ వారంలో చిన్న ఆటంకాలు ఉంటాయి కానీ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. ఫస్ట్ హ్యాండ్ వాహనం మీకు శుభాన్ని కలిగిస్తుంది. డబ్బు విషయంలో అనుకూల శుభయోగాలున్నాయి. రుణ విమోచనం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వము, ఇంట్లో వివాహ సంబంధ వేడుకలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, ప్రశాంతమైన జీవనము, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ,
చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. పెద్దల వల్ల మీకు మంచి గౌరవము ఆనందం ఉంది. ఉద్యోగంలో కూడా పదోన్నతులు ఉన్నాయి. విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, అలాగే గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. తప్పకుండా మీకు మంచి విదేశాల్లో శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు, అదృష్ట లాభం, ఏ పనైనా సులువుగా పూర్తి చేసుకోగలిగే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్ర సేవన, వాహన యోగము, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టం అని చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభదాయకమైన శుభయోగాలు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ శుభయోగాలు, సోదరులతో మైత్రి, బ్రహ్మాండం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, మంచి మాటలతో ఆనంద యుగాలు పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా భార్యాభర్తలిద్దరికీ కూడా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మాసం మొత్తం కూడా మీకు శుభయోగము, ధనలాభము, ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.